మీరు యవ్వన కాలంలోనే రక్షించబడ్డారు కదా. యవ్వన కాలంలో బాగా తాగేవాళ్ళు, యవ్వన కాలంలో ఒక అమ్మాయిని ప్రేమించేవాళ్ళు. ఈనాడు యవనస్తులు ఎంతోమంది పాడైపోతున్నారు. చర్చికి వస్తూ కూడా, మందిరానికి వస్తూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా? ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నీ జీవితం స్టక్ అయిపోతున్నావు. అది అమ్మాయా, అది అబ్బాయా, అది ఫోనా, ఇంకా ఏ ఎడిక్ట్లో, డ్రగ్సా, గంజాయా, ఎందులో నువ్వు ఎడిక్ట్ అయిపోతున్నావు? తాగుల్లోనే కానీ, సిగరెట్లు, ఈ వ్యసనాలు అన్నింటిలో చిక్కుకుపోయావు, అక్రమ సంబంధాల్లో, అన్ని విషయాల్లో. నీకు చెప్తున్నాను, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, కావాలనే అపవాదిగా నిన్ను చెడగొడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ప్రపంచంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు, పాపలో బతుకుతున్నారు. నువ్వు పాపలో బతుకుతున్నావు, బయటికి రా, అందరినీ మారుద్దాం. దేవుని కోసం అనేకుల్ని మార్చడానికి తిరిగిలే, చచ్చినోళ్ళలాగా ఉండొద్దు. నువ్వు లోకానుసారంగా బతుకుతూ చివరికి నీ జీవితం సూసైడ్కి వెళ్ళిపోతుంది. ఈరోజు నీకు ఆలోచనలు రావట్లా, నీ జీవితం ఏంటో నీకు అర్థం కావట్లా, సూసైడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ థాట్స్ వచ్చేస్తున్నాయి. చచ్చిపోయేవాడికి కాదు, చచ్చిపోతున్న బతికించేవాళ్ళగా తిరిగి లెగాలి. ఆమెన్. తిరిగి లెగాలి. దేవుడు శవంతో మాట్లాడి చచ్చిన లాజర్ని పైకి లేవనెత్తినట్టుగా ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఎండిపోయిన ఎముకలతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. లే, నీవు దేవుని ఆత్మను పొందుకొని దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంది. లెమ్మో, యెహోవా మహిమ నీ మీద నిలిచి ఉంది. లే, దేవుని కోసం బతుకుతో రా, దేవుని సేవ చేద్దాం రా. పాపలో బతికిన దినాలకి చాలు, లోకంలో బతికిన దినాలకి చాలు. ఎంతకాలం బతుకుతావా? లోకంలో పాపంలో ఎంతోమంది చచ్చి మూలిగిపోతున్నారు. అపవాది కోరలో ఎంతోమంది చిక్కుకొని చచ్చిపోతున్నారు. వాడి కోరలు తన్ని, వాడి కోరలో చిక్కుకున్న ఆత్మను విడిపించడానికి ఒక యోధా గోత్రపు సింహం యొక్క పిల్లల్లాగా లెగుద్దాం. దేవుని కోసం బతుకుతాం. పాపలో బతుకుతూ వ్యసనంలో స్టక్ అయిపోతున్నావు. దేవుని ఉద్దేశాల్లో లేని వాళ్ళని తెచ్చుకొని నీ మైండ్లో పెట్టేసుకుంటున్నావు. వాళ్ళ నుండి బయటికి రాలేకపోతున్నావు. లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, వ్యభిచార తలంపులు అవన్నీ నీలో నిండుకుపోయినాయి. ఆ మత్తు నుంచి బయటికి రాలేకపోతున్నావు. మత్తు అంతటిని తీసేయగలిగిన దేవుడు యేసయ్య. నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు యేసయ్య. నిన్ను పూర్తిగా మారుస్తాడు. దేవుని కోసం నిలబడటానికి యవనస్తులు లెగాలి. యవనస్తుల్నే చాలామంది కొన్ని మతాలు టార్గెట్ చేసి వాళ్ళని లేపుకొని యవనస్తుల్ని చెడగొడుతున్నాడు. అపవాదిగా చెడగొడుతున్నాడు. మతం ఉన్మాదులుగా తయారవుతున్నాడు. ఒకడేమో ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నాడు, ఒకడేమో మతోన్మాదులుగా తయారు చేస్తున్నాడు. ఒక మతమేమో మతోన్మాదులుగా తయారు చేస్తుంది యవనస్తుల్ని, మరొక మతమేమో ఉగ్రవాదులుగా తయారు చేస్తూ ఉంది. నేను క్రైస్తవ సేవకునిగా చెప్పే మాట ఏంటంటే, చచ్చిపోతున్న వాళ్ళని బతికించేవారిగాను, మత ఉన్మాదుల్ని దేవుని పిల్లలుగాను, ఉగ్రవాదుల్ని దేవుని కోసం చనిపోయి హతసాక్షులుగా మార్చడానికి దేవుని కోసం ఒక నమ్మదగిన సేవకునిగా, దేవుని పిల్లగా మనం నిలబడగలిగితే ఈ ప్రపంచాన్ని రాసి మన చేతులు పెడతాడు దేవుడు. ఈ లోకంలో ఒక యవనస్తుడు దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ దినం. దేవుని కోసం నిలబడే ఒక గొప్ప తరుణం. నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, ఎవడవని నేను అడగట్లేదు. ఎవరైనా అవసరం లేదు, నీ వయసు అవసరం లేదు, నీ అనుభవం అవసరం లేదు. దేవుని పాదాల దగ్గర గడుపు, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. దేవుడు నేను వాడుకుంటాడు. ఒక టైం వస్తుంది, కొడితే గొల్లియాతులు అంటూ వాడు ఎవడైనా సరే పడిపోతాడంతే. ఈ గొప్ప మాట నీకు వినబడుతుంది, దేవుని కోసం బ్రతకాలని. తాగుడు వదిలేసాయి, దేవుని యొక్క సమూహంలో నిలబడు, దేవుని పిల్లలతో ఉండు, దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండు. లోక సంబంధం వదిలే, ఆ అమ్మాయిని వదిలే, ఆ అబ్బాయిని వదిలే, ఆ వ్యసనాలను వదిలే, దేవుని కోసం నిలబడు. ఈ మాట నీకు వినబడుతుంది, దేవుని కోసం బతకాలని. ఇక దేవుని కోసం నిలబడు, కరెక్ట్గా దేవుని సహవాసం కలిగి ఉండు, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకో, పరిశుద్ధత కలిగి ఉండు. నీ కళ్ళు, చూపు, మాటలో ప్రతి ఒక్కటి థాట్స్ దేవునికి అప్పచెప్పు, పరిశుద్ధాత్మకు లోబడిపో. నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని కోసం నిలబడదాం. ఈ మాట నీ కోసమే, నీతోనే చెప్పేది, ఇది నీ కోసమే. దేవుని కోసం నిలబడదాం. ఆమేన్.